నమస్కారం. ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లోపాలు బయటపడిన ఘటన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్వగ్రామంలో చోటు చేసుకుంది. సిరిపురం నుంచి స్నానాల లక్ష్మీపురం గ్రామానికి డబుల్ రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు మధ్యలో మున్నేరు వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం కొనసాగుతూ ఉంది. అయితే పిల్లర్లు ఏర్పాటయ్యాక పిల్లర్లు కుప్పకూలిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం కూలిపోయిన పిల్లర్ల స్థానంలో మరొక పిల్లర్లని ఏర్పాటు చేస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడినా మీడియాకు లీక్ అయింది. పిల్లర్ల నిర్మాణంలో నాణ్యత లేని ఇనుము, ఇసుక, సిమెంట్ వాడినట్లు తెలుస్తోంది. పిల్లర్లు పూర్తయి దానిపై స్లాబ్ పడ్డాక రాకపోకలు కొనసాగి పిల్లర్లు కూలిపోతే ఊహకందని ప్రమాదం జరిగేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే మట్టి టిప్పర్లు పిల్లర్లకు తగలటం వలన అవి కూలిపోయాయని పొంతనలేని సమాధానాలు అధికారులు చెప్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు తమ ఇష్టారీతిన నిర్మాణాలు చేస్తున్నారు. డిప్యూటీ సీఎం నియోజకవర్గం పైగా ఆయన స్వగ్రామంలో ఈ ఘటన జరగడంతో మిగతా చోట్ల పనుల పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ నడుస్తోంది. మంగళవారం దేశవ్యాప్తంగా జరగబోయే రైతు సంఘాల, కార్మిక సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన కార్యక్రమాలకు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వరరావు తెలిపారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో సంవత్సరం పాటు రైతులు చేసిన ధర్నా కారణంగా కేంద్ర ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలను నెరవేర్చాలని, కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఇబ్బందుల వలన వ్యవసాయ కార్మికులు సైతం నష్టపోయారని అన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలని అవలంబిస్తుందని తెలిపారు. గతంలో బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు అమలు జరపని కారణంగా, అట్లాగనే స్వామినాథన్ కమిషన్ సిఫారసులు కూడా అమలు జరపని కారణంగా, ఎంఎస్పీ విషయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు జరపని కారణంగా దేశవ్యాప్తంగా పిలుపు తీసుకోవడం జరిగింది. అట్లాగనే భారత ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్లుగా తీసుకొచ్చింది. ఈ కార్మిక కోడ్ల వల్ల కార్మికులకి, మొత్తం ప్రజానీకానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ 2 అంశాలను వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా అన్ని మండల, పట్టణ కేంద్రాలలో ఈ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి చేస్తున్నటువంటి ఈ ర్యాలీకి, నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సంపూర్ణమైన మద్దతుని, సంఘీభావాన్ని తెలియజేస్తా ఉంది. ఈ కార్మిక కోడ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, ఇది ఒక అప్రజాస్వామిక చర్యగా సిపిఎం భావిస్తూ ఉంది. భారత రాజ్యాంగాన్ని, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసినటువంటి ఈ చర్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గానికి అనుకూలంగా ఆ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల పక్షాన పోరాడేటటువంటి ప్రక్రియ మరింత వేగవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఆ రకంగా ఇవాళ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకు అనుగుణంగా తీసుకునే ఈ విధానాల వల్ల మొత్తం జనజీవనం స్తంభించినటువంటి పౌర హక్కులు మ్రగ్యమయ్యే అవకాశం ఉంది. దేశ సార్వభౌమాధికారానికే నష్టం జరిగేటటువంటి అవకాశం ఇందులో కనపడతా ఉంది. మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ ప్రజాస్వామ్య హక్కులని కాలరాసే చర్యలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఆపరేషన్ కగారు కూడా దాని కిందకే వస్తుంది. ఖరీదైనటువంటి ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు దోషిపెట్టడానికి అడ్డంకగా ఉన్నటువంటి గిరిజన గ్రామాలను నిర్వీర్యం చేసి, భయప్రాంతాలకు గురి చేసి, ఆ రకంగా ఈ మొత్తం స్వాధీనం చేసుకొని ఆ గనులు, ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి చేసే ప్రక్రియలో భాగమే ఆపరేషన్ కగార్. ఇవాళ మావోయిస్టుల్ని వేరు చేస్తామని కేంద్ర హోంమంత్రి స్వయాన ప్రకటించారు. మార్చి నాటికి మేము దీన్ని క్లోజ్ చేస్తామని. ముందుగానే ఇదంతా మేము చేసామని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారు. ఒక రాజకాన్ని మేమేమి దాన్ని సమర్థించం. అది మావోయిస్టులు చేసినా, భారత ప్రభుత్వం చేసినా, పోలీసు చేసినా. కానీ పట్టుకొని కాల్చి, నమ్మకంగా నమ్మించి కాల్చి చంపడం, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. హిడ్మా మరణం పట్ల అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే పోరాడితే, ప్రశ్నిస్తే, హక్కుల గురించి మాట్లాడితే అణిచివేసేటటువంటి కర్కశ విధానాలను ఏమంటారు? ఈ ఫాసిస్టు చర్యలు కాదా అని చెప్పేసి
మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయిందని, వచ్చిన ఆదాయంలో అప్పులు కట్టుకోవడానికే సరిపోతుందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. మరొక వైపు బీసీ రిజర్వేషన్లు ఇవ్వకుండా వారిని మోసం చేస్తుందని సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఖమ్మం బీజేపీ కార్యాలయంలో నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. గతంలో ఇట్లనే 6 గ్యారెంటీలు 420 హామీలు పెట్టి చెవులో పూలు పెట్టి తాయిలాలు పెట్టేసి అధికారం కర్ణాటక మోడల్లో అక్కడ 5 గ్యారెంటీలు ఫెయిల్ అయిపోయింది. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కర్ణాటకలో సునామీ రిజల్ట్ భారతీయ జనతా పార్టీ ఎట్లయితే బీహార్లో ఎన్డీఏ వచ్చిందో కర్ణాటకలో కూడా స్వీప్ చేయడం ఖాయం. ఇక్కడ కూడా అదే పరిస్థితి. చెవులో పూలు పెట్టి ఏదో మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం హడావుడి చేసి చీరల పంపిణీ కార్యక్రమం ఇంకేదో అని చెప్పి దానికి పేరు పెట్టి పోటీలు పడి ప్రజల దృష్టిలో మేము అసలు మీ కొరకే పుట్టాం, అసలు మీకు తప్పితే మా ఆలోచన ఎక్కడా లేదు అని చెప్పి హడావుడి చేస్తున్నారు. అధికారులను వెంబడబెట్టుకొని ఒక మానసికంగా ఒక మైండ్ గేమ్ ఆడుతుంది ఈ ప్రభుత్వం. నిజంగా అభివృద్ధి చేస్తే వీళ్ళు వెల్కమ్. అనేక రైతు సమస్యలు ఉన్నాయి. రేపు రైతు దీక్ష కూడా రేపు మొదలు పెట్టబోతుంది. రైతాంగం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అకాల వర్షాలు కానీ అంతకుముందు లోన్లు మరి రుణమాఫీ ఇష్యూలో హాఫ్ హ్యాండెడ్ చేయటం కానీ గిట్టుబాటు ధర రాక వడ్డీలు పెరిగిపోయి కల్తీ విత్తనాలు అనేక ఇష్యూస్ ఉన్నాయి. దాంట్లో సరిగ్గా అడ్రస్ చేయట్లేదు ఈ ప్రభుత్వం. టోటల్గా ఫెయిల్ అయిపోయింది రైతాంగ సమస్యల్ని పరిష్కరించడం. కేంద్రం ఇచ్చినటువంటి ఎంఎస్పీ కానీ, కేంద్రం ఇచ్చిన సపోర్టెడ్ కానీ, కేంద్రం ఇచ్చిన యూరియా సబ్సిడీ కానీ, అమోనియా కానీ, నైట్రేట్లు కానీ, ఇట్లాంటి కేంద్రం ఇచ్చిన ప్రధానమంత్రి సన్మాన్ నిధులు కానీ, ఇట్లాంటి అనేక ఇష్యూస్ కిసాన్ రైతు పక్షపాతిగా అక్కడ కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటం మరి అనేక రకాలుగా అంటే అడుగులు మాటలు కోటలు దాటిని అడుగులు మాత్రం గడప దాటలేదు సామెత చెప్పాలండి. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న పనితీరు. ఇకపోయి మా నిధులతో వస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్రం కేంద్రం ఒకటిగా భావిస్తాం, ఫెడరల్ స్ట్రక్చర్. కానీ మేము తెచ్చినాం. హైవేల దగ్గర కూడా ఈ సబ్వేల దగ్గర కూడా నిలబడి ఫోటోలు దిగి మా ఘనకార్యం ఇదని చెప్పడం. ఇక చివరికి ఖమ్మం రైల్వే స్టేషన్ సుందరీకరణ వీళ్ళే, అమృత పథకాలు వీళ్ళే. కానీ వాళ్ళు చేసేది మాత్రం రిటర్నింగ్ వాళ్ళకి నిధులు ఉండవు, చిన్న చిన్న కాంట్రాక్టులు బిల్లులు ఉండవు, ఎక్కడా ఏది ఉండరు. కానీ వాళ్ళ సొంత దుకాణాలు మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు నాకు వచ్చిన సంబంధించి బాధ్యతతో మాట్లాడుతాను. ఎమ్మెల్యేలు కూడా దారులు ఎత్తుక్కుంటున్నారు. అక్కడ నేను అందరినీ బ్లేమ్ చేయట్లా, కొంతమంది చిత్తశుద్ధితో పనిచేయచ్చు. కానీ చాలా వరకు కొంతమంది ఒక టీంని తయారు పెట్టుకొని ఎక్కడ కుబేర ప్రతినిధులుగా పోవాలా, ఎక్కడ ఇన్కమ్ జనరేషన్ వస్తుంది, ఏ రకంగా అధికారం అడ్డం పెట్టుకొని చేయాలా ఆ పనిలో ఉన్నారు ఎమ్మెల్యేలు, కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు. ఇక మంత్రులు మాత్రం ఎవరి ఎజెండా వాళ్ళదే. ముఖ్యమంత్రి గారి ఎజెండా ఆకాశం ఎద్దుగా హామీలు. ఇక అంతా ఊహాజనిత అంటే ఫ్యూచర్ సిటీలు కార్యక్రమాలు లక్షల కోట్లే పేపర్లో చూస్తే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ రైతు దంపతులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. కార్యాలయం ఎదుట అడ్డంగా పడుకొని తనకు న్యాయం చేయాలని గువ్వలగూడెం గ్రామానికి చెందిన రామదాసు కోరాడు. రామదాసు భార్య భారతమ్మ పేరు మీద రికార్డు ఉన్న భూమికి ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు భూమి చూపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 229 సర్వే నెంబర్లో 36 కుంటల భూమి తక్కువగా ఉందని 2013లో హైకోర్టుకు వెళ్లాడు. 2024లో బాధితుడి భూమి సర్వే చేసి ఆయనకు న్యాయం చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్ళరిగేలా తిరిగినా పట్టించుకోవటం లేదని రైతు వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని రైతు రామదాసు కోరుతున్నాడు. న్యాయం చేస్తారని చెప్పేసి సార్ మేము తప్పే లేదు, మేము మాకు చెయ్యాలి అంతే, మేమేం అంటలేదు సార్. సరే అది ఏంటంటే ఎంఆర్ఓ వరకు వస్తారు, ఆయన మాట్లాడారు. ఇట్లా దారి మాకు చేసి పెట్టట్లే. ఎన్నిసార్లు తిరుగుతారు ఎంఆర్ఓ ఆఫీస్ గారికి, సార్ కాడికి ఎన్నిసార్లు తిరిగినా ఏమి చెప్పట్లే. చెప్పనప్పుడు ఏం చేయాలి?
ఏం చేయాలి చెప్పండి, ఎవరో ఒకరు సార్ మీరే చెప్పండి సార్. రామారావు గారు వచ్చేదాకా వెయిట్ చేసి కూర్చో అక్కడ. అర్థమైందా? రామారావు గారు వస్తారు, వచ్చిన తర్వాత మాట్లాడు. సరే అక్కడ కూర్చో. పల్లాలు బీసీ రిజర్వేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఖమ్మంలో బీసీ నేతలు ఆరోపించారు. అన్ని పార్టీలను ఒప్పించి 42% రిజర్వేషన్లను బీసీలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో పలువురు బీసీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఎక్కడికో తీసుకెళ్లి చివరికి కనీసం గత ప్రభుత్వం ఒక తప్పిదం చేసింది, ఆ తప్పిదాన్ని కాదని మేము ఏదో చేస్తామని చెప్పినటువంటి ఈరోజు ప్రభుత్వం ఇంకా దారుణంగా దెబ్బతీయాలని చూస్తుంది. కాబట్టి మీ ద్వారా ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి, లేకపోతే చాలా దారుణంగా బీసీలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం, మీరు 22% రిజర్వేషన్ తోటి బీసీలకు మీ 50% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. అది ఎలా సాధ్యం? ఎందుకంటే ఇది రాజకీయాలతో సంబంధం లేకుండా సర్పంచుల ఎన్నికలు జరుగుతున్నాయి. మీరు 50% ఎలా ఇస్తారు? మీరు కనుక 50% నిజంగా ఇవ్వదలుచుకుంటే ఖచ్చితంగా గతంలో మీరు ఏదైతే 42% రిజర్వేషన్ తోటి రిజర్వేషన్ అనౌన్స్ చేశారో ఆ రిజర్వేషన్ ప్రకారం అన్ని పార్టీలను కూడా ఒప్పించే బాధ్యత కాంగ్రెస్ తీసుకోవాలి. ఎందుకంటే బీసీని దశల వారీగా మోసం చేశారు. 42% ఉండదేమో అనుకుంటే ఎక్కడో చిన్న ఆశ కల్పించి కోర్టులో ఒకరోజు ఎటువంటి స్టే లేకుండా చేశారు. స్టే లేకపోవడంతో హడావుడిగా 42% ప్రకారం రిజర్వేషన్ అనౌన్స్ చేసి కొన్ని మండలాల్లో పాపం చాలామంది వాళ్ళు గతంలో ఏదో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళందరితో కూడా బీసీలు తిట్టు తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ మళ్ళీ మేము ఇస్తాం, ప్రభుత్వం మన కోర్టులతో సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీగా మేము ఇస్తామని చెప్పి మళ్ళీ మోసం చేయదలుచుకున్నారు. అది కరెక్ట్ కాదు. అన్ని పార్టీలను ఒప్పించి మీరు ఏదైతే 42% పేరుతో ఇచ్చిన రిజర్వేషన్లకు అనుగుణంగా అన్ని పార్టీలను కూడా ఒప్పించే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి. అలాగే మిత్రులు చెప్పినట్టుగా 22% రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా కనబడాలి. 50% పేరు లోపు అని చెప్పి, అలాగే మరి ఏదైతే ఎస్సీ ఎస్టీలకి 24%, 11.3% పేరుతోటి చివరికి మరి 13.3% పేరుతో చివరికి బీసీని 11.7%కి పరిమితం చేస్తున్నారు. దీన్ని కూడా తక్షణమే మరి పరిశీలించి మరి అన్ని విధాలుగా అన్యాయాన్ని మరి పరిశీలించి తిరిగి న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అలాగే అధికారులు కూడా కోరుతున్నారు. లేని ఎలా ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఏకమవుతారు, మీరందరూ కూడా ఆ విధంగా సహకరిస్తారని చెప్పి మరి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం బీసీలకు మరే జిల్లాలో కూడా ఇంతవరకు జరగలేదు. ఇప్పుడే కృష్ణ గారు చెప్పినట్టు కనీసం 22% ఇచ్చే రిజర్వేషన్లోనైనా బీసీలకు 11.7 ఇచ్చారంటే ఎంత అన్యాయం జరుగుతుందో మీ అందరికీ అర్థమవుతుంది. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ విషయం మీద, ఈ రిజర్వేషన్ల మీద కలెక్టర్ గారితో మాట్లాడి ఈ రిజర్వేషన్ ప్రక్రియని పునఃపరిశీలించాల్సిందిగా చెప్పాలని కోరుతున్నాం. లేని ఎడల బీసీ ఉద్యమం ఖచ్చితంగా చేపడతాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో తీర్మానం చేసింది. సరే, కనీసం ముందుగానే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనౌన్స్ చేయడం వల్ల కనీసం 24%. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.